ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ఈఐఎస్ ఎవరైతే తెలంగాణ లోపల మహాత్మా జ్యోతిబా ఫులేకి సంబంధించి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల ఇంటర్మీడియేట్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, ఈ వీడియో లోపల మనమైతే ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడుంటాయి అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి, అలాట్‌మెంట్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి ఫర్దర్‌గా మనం మాట్లాడుకుంటాం. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకు ఈ ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్‌ఏఎస్‌కి సంబంధించి మహాత్మా జ్యోతిబా ఫులే లోపల ఏవైతే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయో అవన్నిటికి మనం వితౌట్ ఎనీ ఎగ్జామ్ మనకి ఏవైతే 10థ్ లోపల మార్క్స్ వచ్చినాయో దాన్ని బేస్ సెలక్షన్ ప్రాసెస్ అయితదన్నట్టు. సో, మనం ఆల్రెడీ అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్న తర్వాత మనకైతే ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి ఫేజ్ 1కి సంబంధించి. ఓకేనా? సో, ఈ ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే వీళ్ళిక్కడ మనకు తీసేసిర్రన్నట్టు. ఆన్‌లైన్ రిజల్ట్స్ లోపల మనకిక్కడ చూపియాలి ఫేజ్ 1కి సంబంధించి. సో, ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే మనకు తీసేసిర్రు. అంటే ఆల్రెడీ మనకు ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారనేది వచ్చింది. ఓకేనా? సో, మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది. ఆల్మోస్ట్ మనకి కౌన్సెలింగ్ ప్రాసెస్ కూడా అయిపోయిందన్నట్టు. ఓకేనా? సో, ఆల్మోస్ట్ ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మనకిక్కడ ఈ సర్వీసెస్ నుండి ఆన్‌లైన్ రిజల్ట్స్ లింక్ అనేది తీసేసిర్రు. ఓకేనా? సో, మనకి ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సెలింగ్ గూడా ఎండ్‌కొచ్చింది గాబట్టి, మనకి ఈ రిజల్ట్స్ తోటి ఇక్కడ పనేముండదు గాబట్టి, మనకైతే ఇక్కడ సర్వీసెస్ అనేది తీసేయడం అయితే జరిగింది. సో, మనకి ఫేజ్ 2కి సంబంధించి మాత్రం మనం ఇక్కడ జూసుకుంటే, ఇక్కడ ఈ 2, 3 రోజులల్లా మనకు ఫేజ్ 2కి సంబంధించి ఏదైనా అప్‌డేట్ కావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, మనకి ఈ 10 డేస్ లోపల ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది మాక్సిమం స్టార్ట్ కావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మనకి రిజల్ట్స్‌కి సంబంధించి ఏదైనా ఒక అప్‌డేట్ అయితే ఈ 3, 4 డేస్ లోపల రావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి. సో, స్టే అప్‌డేటెడ్. సో, ఏదైనా అప్‌డేట్ ఉంటే నేనైతే మీకు చెప్తా. జస్ట్ ఫాలో అయితా ఉండుర్రి. మనం ఈ రిజల్ట్స్ ఎట్లా చెక్ జేసుకోవాలి, అలాట్‌మెంట్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, షార్ట్ లిస్టెడ్ అంటే ఏంది, నాట్ షార్ట్ లిస్టెడ్ అంటే ఏంది అని చెప్పి ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.